జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురం నుంచి ఆయన ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభించనున్నారు. వారాహి విజయబేరి యాత్ర పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు రామాలయం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వారాహి విజయబేరి సభలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో తొలి సభ చేబ్రోల్లో నిర్వహించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురం నుంచి ఆయన ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభించనున్నారు. వారాహి విజయబేరి యాత్ర పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్. సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు రామాలయం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వారాహి విజయబేరి సభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో తొలి సభ చేబ్రోలులో నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురం నుంచి ఆయన ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభించనున్నారు. వారాహి విజయబేరి యాత్ర పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు రామాలయం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వారాహి విజయబేరి సభలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో తొలి సభ చేబ్రోలులో నిర్వహించనున్నారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. ఇక పిఠాపురం నుంచి ఆయన ఎన్నికల ప్రచారం యాత్ర ప్రారంభించనున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి దొంతమూరు ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. అయితే టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే వర్మ సొంతూరు దొంతమూరు వారి నివాసానికి అయితే నేరుగా అయితే బై రోడ్డు మీద వెళ్ళబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఆ స్వగృహం వద్ద పవన్ కళ్యాణ్ స్వాగతించేందుకు ఒక పక్క వీర మహిళలు జనసేన నాయకులు వారు స్వాగతించడానికి అయితే భారీ స్థాయిలో చేరుకుని చెప్పుకోవచ్చు. అయితే నియోజకవర్గంలో కూటమి నేతలతో పవన్ కళ్యాణ్ అయితే జనసేన అని వారితో అయితే మరికొద్ది సేపట్లో భేటీ కానున్నారు. అయితే దాని అనంతరం ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న కుకుటేశ్వర స్వామి దేవాలయం, అలాగే దాని అనంతరం శ్రీపాద వల్లభ స్వామి దేవాలయం, అలాగే బీబీ దర్గాకి వెళ్లి వారు దర్శించుకుని దాని అనంతరం ఏవైతే గొల్లప్రోల్లో ఏర్పాటు చేసిన క్రైస్తవ మత పెద్దలు అలాగే పాస్టర్లతో వారు ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు. దాని అనంతరం ఏవైతే బసా ప్రాంగణంకి వెళ్లి బసా ప్రాంగణం నుంచి నేరుగా ఏవైతే చేబ్రోలు ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి పవన్ కళ్యాణ్ వారాహిపై అయితే చేరుకుని అక్కడ ప్రజలను అయితే ఉద్దేశించి అక్కడ స్థానికులతో అయితే ఉద్దేశించి మాట్లాడారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో వారి గెలుపొందితే ఎటువంటి అభివృద్ధి చేస్తారు, అలాగే గొల్లప్రోలు సంబంధించి గొల్లప్రోల్లో స్థానికంగా వారైతే అక్కడ చేనేత స్థానికులు అలాగ ఉంటారు, అక్కడ చేనేతలు ఎక్కువ ఉంటారు. అయితే దాంతో అయితే ఓ పక్క గొల్లపురంని సిల్క్ సిటీ గానీ మరో పక్క యూ కొత్తపల్లి సంబంధించి మత్స్యకారులు ఎక్కువ ఉండడంతో మత్స్యకారులకి ఉపాధి నేపథ్యంలో వారికి ఉపాధి ఏ రకంగా ఉండాలి, దాని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ రకంగా ఉండాలి దానిపై అయితే పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేసి ఈ రోజు సభా ప్రాంగణంలో వారు మాట్లాడారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ వైసీపీ సంబంధించి పవన్ కళ్యాణ్ ఓటమి పాలు చేయడానికి వారు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 3 మండలాలకు సంబంధించి 3 కోఆర్డినేటర్లు కూడా 3 మంత్రులు వేయడం జరిగింది. అక్కడ అంటే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఏవైతే దానికి ఉద్దేశంతో దిశానిర్దేశం చేసి దానికోసం కూడా మాట్లాడున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఈ రోజు సభా ప్రాంగణంలో అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గెలుపొందితే ఎటువంటి అభివృద్ధి చేస్తారు, అయితే ఏ రకంగా ముందుకు వెళ్ళబోతారని చెప్పి అయితే పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడాలని చెప్పుకోవచ్చు. ఎస్ రాజేష్, థ్యాంక్ యూ.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురం నుంచి ఆయన ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభించనున్నారు. వారాహి విజయబేరి యాత్ర పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు రామాలయం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వారాహి విజయబేరి సభలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో తొలి సభ చేబ్రోలులో నిర్వహించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురం నుంచి ఆయన ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభించనున్నారు. వారాహి విజయబేరి యాత్ర పేరుట ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు రామాలయం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వారాహి విజయబేరి సభలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో తొలి సభ చేబ్రోలులో నిర్వహించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురం నుంచి ఆయన ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభించనున్నారు. వారాహి విజయబేరి యాత్ర పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు రామాలయం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వారాహి విజయబేరి సభలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో తొలి సభ చేబ్రోలులో నిర్వహించనున్నారు. సెంటిమెంట్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టున్నారు. అయితే మరికొద్ది సేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఏవైతే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారో హెలిప్యాడ్ దగ్గర దిగి దాని అనంతరం ఏవైతే కుకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించుకుని శ్రీపాద వల్లభ సాక్షిగా అని చెప్పిన పవన్ కళ్యాణ్ శ్రీపాద వల్లభ దేవాలయంకి వెళ్ళి దాని అనంతరం ఏవైతే బీబీ దర్గాకి వెళ్ళి అక్కడ పూజలు చేయించుకుని దాని అనంతరం ఏవైతే గొల్లపురంలో ఏర్పాటు చేసిన ఏవైతే క్రైస్తవ మత పెద్దలు అలాగే పాస్టర్లతో వారు ప్రార్థనలు అయితే వారు దాంట్లో పాల్గొంటారు. దాని అనంతరం ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న టీడీపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్ వర్మ వారి నివాసానికి వెళ్ళి వారి నివాసంలో వారితో భేటీ అవుతారు. భేటీ అయిన అనంతరం ఏవైతే వారు గెస్ట్ హౌస్కి సంబంధించి ఆ గెస్ట్ హౌస్లో వారు కొంతసేపు ఏవైతే కొంతసేపు దాని అనంతరం ఏవైతే సుమారు సాయంత్రం 4:30 ప్రాంతానికి ఏవైతే చేబ్రోల్లో ఏర్పాటు చేసిన వెళ్ళి ఆ సభా ప్రాంగణంలో ఆయన మాట్లాడినారు. అయితే దీనికి సంబంధించి ఒక పక్క ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక నాయకులందరూ అప్పటికే పిఠాపురం నియోజకవర్గం చేరుకోవాలని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో ఏవైతే గోకుల్ గ్రాండ్ ఏవైతే ఉందో గోకుల్ గ్రాండ్ దగ్గర అయితే ప్రస్తుతం మనం వారాహి యాత్రకు సంబంధించి ఇప్పుడు మరికొద్దిసేపట్లో ఈ యొక్క వారాహికి సంబంధించి వారాహి పైనే పవన్ కళ్యాణ్ ఇక్కడ దీనిపై ఎక్కి అంటే ఏవైతే ముఖ్య సందేశాలు ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న స్థానిక సమస్యలు అలాగే గొల్లపురంలో ఉన్న అంటే అక్కడున్న స్థానిక సమస్యలు అంటే వారు ఏవైతే వారు పడుతున్న ఇబ్బందులు అలాగే అక్కడున్న ముఖ్యంగా చెప్పాలంటే పద్మశాలికి సంబంధించి అక్కడ చేనేత వస్త్రాలు ఎక్కువ ఉంటారు. చేనేత నివాసులు ఎక్కువ ఉంటారు. అంటే వారికి భరోసా ఏ రకంగా ఇవ్వబోతున్నారు అలాగే మత్స్యకారులకు ఏ రకంగా భరోసా ఇవ్వబోతున్నారు అని అయితే ముఖ్య సందేశాలకు ఇచ్చే దిశగా అయితే పవన్ కళ్యాణ్ ఈరోజు ఏవైతే సభలు అయితే ముఖ్యంగా మాట్లాడినారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కొంతమంది జనసేన నాయకులు కూడా ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈరోజు మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి రానున్నారు. అయితే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో వారు అభ్యర్థిగా నిలబడడం వారి అసలు గెలుపు ఏ రకంగా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రావటం మా అదృష్టం. ఆయన రావటం మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. నియోజకవర్గం అంతా కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం అనుకుంటున్నాం. మెయిన్ ముఖ్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కుల మత అలాగే అతీతమైన వ్యక్తి. ఎందుకంటే ఆయన హిందూ, ఆయన భార్య క్రిస్టియను, ఆయన కొడుకు మార్క్ అనే పేరు క్రిస్టియన్ పేరు పెట్టుకున్నారు.
వాళ్ళ ఇంట్లో బీసీలు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు. వీళ్ళు ఆ ఇంట్లో మొత్తం కులం కానీ మతం కానీ ఏమీ లేని వ్యక్తి. అన్ని కులాలకి అతీతమైన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. ఈ రోజున మేము అందరం కూడా దళితులు అయ్యండి, మేము అందరం కూడా ఆయన అడుగులో అడుగు వేసుకుని మేము ముందుకు వెళ్తున్నామంటే కారణం ఆయన అందరినీ ప్రేమించే వ్యక్తి, నిజాయితీపరుడు. అందరినీ చూసాం. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒకసారి చూడాలని మేము అందరం కూడా కంకణం కట్టుకున్నాం. ఈ రోజున ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఉద్యమాలు, పోరాటం ఇది. ఈ రోజున ఆయనకి 35 సీట్లు తెలుగుదేశం ప్రభుత్వం కేటాయిస్తే అందులో 10 సీట్లు బీజేపీకి త్యాగం చేశారంటే ఎందుకు చేశారు? ఈ రాష్ట్రం బాగోవాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగోవాలి, కేంద్రం నుంచి ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి కొన్ని సీట్లు ఇచ్చి ఆ బీజేపీని కూడా అందులో కలిపే విధానం చేశారు. ఎందుకు చేశారు? రాష్ట్రం ఎంతో అట్టడుకు వెళ్ళిపోయింది, అప్పుల పాలైపోయింది, ఏమీ చేయలేని పరిస్థితి. ఒక పోలవరం కానీ, ఒక రాజధాని కానీ కట్టలేని పరిస్థితి. ఆ పరిస్థితిని బీజేపీని మరి కేంద్రాన్ని కలుపుకోవాలనే ఉద్దేశంతో కలుపుకుని ఈ రోజున అందరినీ కూడా ఉమ్మడిగా ఏర్పాటు చేసినటువంటి ఏకైక వ్యక్తి ఆయన. ఈ రోజున అంతేకాదు, అంబేద్కర్ గురించి ఏకదాటిగా మాట్లాడి మా అంబేద్కర్ విదేశీ విద్య అనేది ఆ పేరు తీసేసినటువంటి జగన్ విదేశీ విద్య అని పెట్టుకున్నది. దాన్ని ముక్త కంఠంతో ఖండించిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. అంతేకాదు, మా ఇండియాకి ఆ నేషనల్ వైడ్ లీడర్ అయినటువంటి మాయావతిని హైదరాబాద్ పిలిపించి ఆవిడని సత్కరించి ఆవిడకి నమస్కారం చేసి మా దళితుల మనోభావాలు నిలబెట్టినటువంటి పవన్ కళ్యాణ్ మేమందరం కూడా ఆయన పక్కన ఉంటాం. ఈ పిఠాపురం నియోజకవర్గం గెలిపించుకుంటాం. అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై జనసేన. జై భీమ్, జై జనసేన. పిఠాపురం నియోజకవర్గంలో ఆయన రాకతో అయితే ఈరోజు జనసేన నాయకులు కానీ జనసైనికులు కానీ ఒక కోలాహలంగా మారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మరొకరు వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు చూసుకున్నాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో పిఠాపురం నియోజకవర్గం రాబోన్నారు. అయితే ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ఆయన అభ్యర్థిగా ఉన్నారని చెప్పి ఎవరైతే వైసీపీ అధిష్టానానికి సంబంధించి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 3 మండలాలకి 3 ఇన్ఛార్జీలు వేసి ఆయన ఓటమి దిశగా వారు అడుగులేస్తున్నారు. అంటే ఇటువంటి వ్యూహాలన్నీ అంటే పవన్ కళ్యాణ్ ఓటమి కానీ పనిచేస్తాయంటారా? ఎన్నికల అందరికీ నమస్కారం. అదేవిధంగా ప్రపంచంలోనే భారతదేశం చాలా మంచిది. భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం మంచిది. ఆంధ్ర రాష్ట్రంలోనే పిఠాపురం నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా మంచిది. అందులో పిఠాపురం అంటే చాలా మంచిది. అదేవిధంగా దత్తాత్రేయుడు పుట్టిన ఊరు. అదేవిధంగా ఈరోజు మెగా ఫ్యామిలీని ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో రమ్మని పాలాభిషేకాలు చేసాం. ఆంజనేయ స్వాములకి అన్ని దేవుళ్ళకి కూడా పాలాభిషేకాలు చేసి చిరంజీవి గారి పార్టీ పెట్టకముందు నుంచే మేము వెల్కమ్ చెప్పాం. ఆ వెల్కమ్ చెప్పిన వెంటనే కూడా, స్వాగతం చెప్పిన వెంటనే కూడా మేము పిఠాపురాన్ని పోటీ చేయమని చిరంజీవి గారిని ఆ రోజులో అడిగాం. ఆ రోజు పీఆర్పీ పార్టీల నుంచి కొన్ని తప్పుల వల్ల జరిగిన తప్పుల వల్ల అందులో పుట్టుకొచ్చిన పార్టీ జనసేన. ఈవేళ మా పిఠాపురం వాళ్ళ కళ్ళంతా మా పవన్ కళ్యాణ్ గారు తీర్చారు. చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు పెద్ద నాయకులు ఎన్నో వ్యూహాలు పోతున్నారు ఈయన ఓడిపోలగట అని. అది ఊకందన మాట. ఎందుకంటే 60,000 నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీతో పిఠాపురం గెలుపు విధిలో ఉంది. ఈ రోజున మీరు ఎవరిని టచ్ చేసినా సరే పవన్ కళ్యాణ్ అంటారు. అదేవిధంగా ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో డెవలప్ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదేవిధంగా పిల్లలకు కూడా అమెరికాలో, లండన్లో వెళ్ళాలంటే గవర్నమెంట్ డబ్బులు వద్దు, నా దగ్గర నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ దత్తత తీసుకుని మిమ్మల్ని పంపించి చదివిస్తారని చెప్పి అన్ని రకాల హామీలు ఇచ్చారు. మత్స్యకారులు కూడా హామీలు ఇచ్చారు. ఈ నియోజకవర్గం బాగుపడాలంటే ఆంధ్ర రాష్ట్రంలోనే ఎంత బాగుండాలో నేను 1,00,000 ఓట్లు మెజార్టీ చేసి గెలిపిద్దామని చెప్పి కోరుతున్నాను. ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం సంబంధించి పవన్ కళ్యాణ్ ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. అయితే వారు ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం గెలుస్తారని చెప్పి మీరు చెప్తున్నారు. అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థికి గెలుపొందితే పిఠాపురం ఓ పక్క ఏవైతే సిల్క్ సిటీ కానీ లేకపోతే మత్స్యకారులకు ఇచ్చిన భరోసా కానీ పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కానీ ఆధ్యాత్మికంగా అంటే ఇవన్నీ అభివృద్ధి చెందుతాయని మీరు నిజంగా నమ్మకం ఉందా? 100% నమ్మకం ఉంది. అదేవిధంగా చాలా ఈజీగా నియోజకవర్గాన్ని ఎప్పుడైనా అన్ని రకాల పేపర్లో తీసుకుని వచ్చి ఆయన అప్పుడే క్షుణ్ణంగా అప్పుడే ఏది ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది మమ్మల్ని అందరినీ కూడా ఈ పార్టీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ మేధావులను అందరినీ తీసుకొచ్చి దళితుల్ని, అదేవిధంగా వస్త్ర వ్యాపారుల్ని, మత్స్యకార వ్యాపారస్తులు అందరినీ పిలిపించి ఏ విధంగా చేయాలని కూడా అప్పుడే పని కూడా మొదలెట్టారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి
పవన్ కళ్యాణ్ గెలుపు అయితే నల్లేరిపై నడగలా ఉంటుంది. అయితే వారి గెలుపు అయితే ఖచ్చితంగా 1,00,000 పై మెజార్టీ వస్తాయని చెప్పి ఓ పక్క జనసేన నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపొందితే ఏవైతే పిఠాపురంకి సంబంధించి కానీ ఆధ్యాత్మికంగా అభివృద్ధి కానీ, మరోపక్క ఏవైతే గొల్లపురోలకు సంబంధించి కానీ, అక్కడ ఉన్న చేనేత వస్త్రాలయానికి సంబంధించి కానీ, సిల్క్ సిటీగా కానీ, ఓ పక్క ఏవైతే యువ కొత్తపల్లి సంబంధించి కానీ, మత్స్యకారులకు సంబంధించి కానీ, వారి యొక్క ఉపాధి సంబంధించి కానీ, ఇటువంటి ఉపాధులన్నీ అంటే ఇటువంటి ఉపాధులన్నీ ముందుకు రావాలి, ఏవైతే అభివృద్ధి చెందాలంటే జనసేన అధినేత సీఎం క్యాండిడేట్ వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఖచ్చితంగా గెలిస్తే ఇవన్నీ అభివృద్ధి చెందాయని చెప్పి మాకు ప్రగాఢ నమ్మకం అని చెప్పి ఇక్కడ జనసేన నాయకులు, ఇక్కడ స్థానికులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, పిఠాపురం నియోజకవర్గం నుంచి. రాజేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురం నుంచి ఆయన ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభించనున్నారు. వారాహి విజయబేరి యాత్ర పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు రామాలయం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వారాహి విజయబేరి సభలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో తొలి సభ చేబ్రోలులో నిర్వహించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురం నుంచే జనసేన ఆయన ఎన్నికల ప్రచారానికి యాత్ర ప్రారంభించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. థ్యాంక్ యూ. ఏవైతే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అయితే అడుగుపెట్టారని చెప్పుకోవచ్చు. అయితే గొల్లపురం హెలిప్యాడ్ నుంచి ఎస్వీఎస్ఎన్ వరం నివాసానికి పవన్ కళ్యాణ్ అయితే బయలుదేరారు. హెలిప్యాడ్ వద్దకి భారీ స్థాయిలో అభిమానులు, జన సైనికులు, వీరమహిళలు చేరుకుని పవన్ కళ్యాణ్ స్వాగతం పలికే పరిస్థితి కనబడింది. ఓ పక్క
సీఎం అంటూ అక్కడ ఉన్న జన సైనికులు అయితే నినాదాలు చేపట్టారు. అయితే పిఠాపురం మండలం పి దొంతమూరు పవన్ కళ్యాణ్ అయితే అక్కడ చేరుకుని అక్కడైతే టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ నివాసానికి వెళ్లి అక్కడి నుంచి భోజనం అనంతరం ఎస్ రాజేష్, థ్యాంక్ యూ.